గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సంధ్య. మామూలుగా మన నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చూసుకొని అన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో పనులన్నీ చేసుకొని పడుకొని అమ్మ ఇవాళకే మనం చాలా చేసాము అని ఫీల్ అయిపోవడము ప్రతి మనిషికి సర్వసాధారణం. తోటి వారికి సాయం చేయాలి అని అంటే మా అదే అవ్వట్లేదురా బాబు, పక్కోళ్ళది మేము ఏం చేస్తాము అనే పరిస్థితి. కానీ కొందరు దానికి అతీతంగా ముందుకు వెళ్తూ సమాజంలో మనము జన్మనెత్తాము, మనకు తోచిన సాయాన్ని చేయాలి, మన వల్ల ఒక నలుగురు బాగుపడాలి అంటూ చాలామంది ఔత్సాహికులు తెర మీదకి వస్తున్నారు. ఒక సాధారణ గృహిణి నేనెందుకు గృహిణిగానే ఉండాలి, ఎందుకు నా చుట్టూ ఉన్న నాలాంటి మహిళలకు నాలాగా ఇలా మగ్గిపోకుండా ఎందుకు చేయూతనివ్వకూడదు, అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలాంటి అద్భుతాలు చేస్తారు, వాళ్ళకి ఎందుకు మనం తోడ్పాటు అందించకూడదు అని ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చైర్మన్స్. అంటే ఒక మహిళకు ఊతం ఇస్తే, నేనున్నానని భరోసా ఇస్తే తన కలల్ని ఎంత దూరమైనా నెరవేర్చుకోవడానికి పరిగెట్టగలుగుతుంది అనేసని గ్రహించారు శ్రీదేవి గారు. నాలాగా కాకూడదు, వాళ్ళు ప్రపంచానికి ఏదో ఒకటి చెప్పాలి, నా తరపున ఆ సాయాన్ని అందించాలి అంటూ ఒక చారిటీని ఆవిడ తెర మీద తీసుకొచ్చింది. మరి ఎప్పుడు ఆ చారిటీని స్టార్ట్ చేశారు, ఏమేమి అచీవ్ చేశారు, ఎంతమంది మహిళలకి తన ప్రోత్సాహం అందించింది, ఇవాళ మనతో షేర్ చేసుకుంటాను అనేసి మన న్యూస్ 360 స్టూడియోకి వచ్చారు. ఆలస్యం చేయకుండా శ్రీదేవి గారి మాటల్లోనే ఎందుకు ఆయుష్మాన్ చారిటీని స్టార్ట్ చేయడం జరిగింది, మరి ఎంత సంతోషంగా ఉన్నారు, రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీదేవి గారు నమస్తే. నమస్తే. నిజంగా అంటే 2021 వరకు 22 వరకు 22 నుంచి స్టార్ట్ అయిందండి. అంటే అప్పటి వరకు ఒక సాధారణ గృహిణి మీరు. అవునండి, ఎగ్జాక్ట్. ఎందుకని ఆయుష్మాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, నేను ముందుకెళ్ళాలని మీకు అనిపించింది అసలు? యాక్చువల్లీ ఇది స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ మా అత్తయ్య గారు, మా హస్బెండ్ వాళ్ళ మదర్ అనమాట. ఆవిడకి ఐ ఆపరేషన్ కోసమని మేము చారిటీకి ఆవిడకి చాలా హాస్పిటల్స్ తిరిగాం. అప్పట్లో అది కానప్పుడు మేము పుష్పగిరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఓకే. సో అక్కడ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చి వాళ్ళకి ఇక్కడ చాలా మందికి ఆపరేషన్స్ చేస్తుండగా దాంట్లో నేను ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏంటిది అని అంటే, మీరు దీంట్లో మెంబర్ అయితే చారిటీలో మెంబర్ అవుతే మీ బాగోగులు మేము చూస్తాము అండ్ మీకు ఆపరేషన్కి చేస్తాము. అప్పటి వరకు మా అత్తయ్య గారికి యాక్చువల్లీ 70,000 60,000 అవుతుందని అన్నారు. ఓకే, మేము దాని ప్రకారంగానే అనుకొని మేము కూడా ప్రిపేర్ అయ్యి మేము ఉన్నాగా, సరే ఎందుకు మనం ఇది ఒకసారి చూడకూడదు అన్నట్టుగా నేను దాంట్లో వెళ్ళి ఆవిడ పేరు ఎన్రోల్ చేయించి ఆధార్ కార్డ్ అది అందులో అప్లోడ్ చేశాక విత్ ఇన్ మాకు 24 hours to 48 hours వి గాట్ అ కాల్. ఓకే. వాళ్ళు కాల్ చేశారు, ఆపరేషన్ కూడా చేయించారు, ఆవిడని ఇంటికి పంపించారు, ప్లస్ ఆవిడకి మెడిసిన్స్కి మళ్ళీ మొత్తం అంతా ఖర్చులు వాళ్ళు ఇచ్చారు. సో సింగిల్ పైసా ఖర్చు పెట్టకుండా అంటే వీ పేడ్ అబౌట్ 1000 rupees, అంటే జస్ట్ మెంబర్షిప్ కోసం, అది లైఫ్ టైం అది వాళ్ళు మెన్షన్ చేశారు, మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు చేయించవచ్చు. సో ఒక రకంగా నాకు కూడా ఒక భయం ఉండింది, వీళ్ళు ఏంటి దీనికి ఏంటి ఇలా చేయడం ఏంటి అని అనుకున్నాను. సో బట్ నేను చాలా రిక్వెస్ట్ చేస్తే నేను అన్నాను, కోడలండి ఏదన్నా నేను చేయడానికి చేశానని అనుకుంటారు, సో ఐ జస్ట్ వాంట్ టు సీ, మీరు ఏమనుకోకపోతే నేను క్లోజ్గా మానిటర్ చేస్తానంటే కూడా డాక్టర్స్ దే హ్యావ్ గివెన్ అస్ టైం. నేను లోపలికి వెళ్ళాను, నుంచున్నాను, ఆవిడ ఆపరేషన్ అయ్యి బయటకు వచ్చారు. నవ్ షీజ్ హెల్తీ, చాలా బాగున్నారు. ఇది జరిగి కూడా జస్ట్ ఒక 3 years అవుతుంది అనమాట. నవ్ షీజ్ అబ్సల్యూట్లీ ఫైన్. తన పని తన వరకు బాగా చేసుకుంటున్నారు అనమాట. దెన్ ఇన్ దిస్ నాకు అనిపించింది అనమాట, ఇది నిజంగానే తెలంగాణలో ఉందా లేదా అని చెప్పేసి ఐ జస్ట్ వాంట్ టు ఫైండ్ అవుట్. వాళ్ళు అప్పుడు అన్నారనమాట, మాకు అంత ఔత్సాహికులు ఎవరు కనిపించలేదు అండ్ వాళ్ళకి అంతగా ఏం అవగాహన లేదు అని అనేసి అని అన్నారు. సో నేను వాళ్ళకి 2-3 సెమినార్స్ అటెండ్ చేశాను. సో నాకు నచ్చింది. దెన్ వాళ్ళు అడిగారు అండ్ దేవర్ మమ్మల్ని బ్యాకప్లో పెట్టి ఈవెన్ దే హ్యావ్ ట్రైడ్ ఫర్ అస్. సో అట్ లాస్ట్ ఐ మీన్ టు దిస్. ఇంట్లో వచ్చిన తర్వాత దెన్ వీ స్టార్ట్అప్ వర్కింగ్. అంటే మా పనితీరు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ మేము ఎంతమంది అయితే ఆడపిల్లలు ఉంటారో, సో ఇది స్టార్ట్ చేయాలన్నా కూడా వీ నీడ్ సమ్ ఇనిషియల్ అమౌంట్స్. సో దీనిలో ఏంటంటే ఇనీషియల్గా ఎవరినైతే మేము అనుకుంటున్నామో వీ హ్యావ్ టేకెన్ యాజ్ అ మెంబర్షిప్స్ని గ్యాదర్ చేసుకుంటూ వీ స్టార్టెడ్ డూయింగ్. అలా ఇప్పటి వరకు ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీ ఫ్యామిలీ వచ్చి 8,000 క్రాస్ అయ్యారు. 8,000 తెలంగాణ? ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ 8,000 ఫ్యామిలీస్లో వేర్ వీ హ్యాడ్ హెల్ప్ అబౌట్ మోర్ దెన్ 6,000+ మెంబర్స్కి రీచ్ అవుట్ అయింది. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఇంకా చేయాలని చాలా ఆతృతగా ఉంది. బట్ మేము ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మా దాతలకి చాలా థ్యాంక్స్ చెప్పాలి పేరున. ఎందుకంటే వాళ్ళు అంటూ ఇది ఇంతవరకు తీసుకురాకపోయి ఉంటే మేము ఇంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చేవాళ్ళు కాదు. వీ హ్యావ్ ఆల్ అబౌట్ 56 members మొత్తం మా మెంబర్స్ ఉన్నారు, వాలంటీర్స్. వాళ్ళు కూడా సమ్వాట్ డిఫరెంట్ విలేజెస్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి వర్క్ చేస్తున్నారు, మండల్ నుంచి, అక్కడి నుంచి అందరూ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు.
సో మీరు ఒక్కసారి మా వెబ్సైట్కి వెళ్ళారంటే యూ విల్ ఫైండ్ అవుట్ లైక్ మేము ఎంతమందికి చేస్తాం అన్నది మీకు కూడా 100% అర్థం అవుతుంది. అంటే నార్మల్గా మన ఇంట్లో ఒక సమస్య వచ్చిందంటే అబ్బా ఇప్పుడు ఆ సమస్య తీరిపోతే చాలు, ఎందుకంటే ఒక అమౌంట్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళము ఇంకా పైసా తగలకుండా మనకు రిలీఫ్ అయిపోయిందని అంటే మనకి ఇక్కడికి చాలే ఒక 10 మందికి ఫార్వర్డ్ చేద్దాంలే అని అనుకుంటారు. మీకెందుకు దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలనిపించింది, దీన్ని ఎందుకు నేను ఓన్ చేసుకోకూడదని మీకు అసలు థాట్ ఎందుకు వచ్చింది? అసలు ఈ థాట్ రావడానికి ఫస్ట్ రీజన్ కరోనా టైం అండి. లైక్ చెప్పాలి అంటే ఒక రకంగా నేను మా సిస్టర్ని కోల్పోయాను కరోనాలో. సో అది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ హిజ్ ఆయుర్వేదిక్ డాక్టర్ అండ్ హీజ్ ఆల్సో నో మోర్. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ పోయారు. మా మదర్ నా 14 yearsకి తను ఎక్స్పైర్ అయ్యారు, మా సెకండ్ సిస్టర్ ఎక్స్పైర్ అయ్యారు. సో నాకు ఆ లోన్లీ ఫీలింగ్ ఉండేదన్నమాట. సో వెన్ ఐ స్టార్ట్ నా అంతటి నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నాకు అనిపించింది నాతో పాటు చాలామంది ఉన్నారు. సో లెటర్స్ అందరం కలిస్తే ఫ్యామిలీ ఎందుకు కాకూడదు అని అనుకున్నాం. ఇప్పటికీ స్టిల్ వీఆర్ ఇన్ టు దట్. ఎక్కడో 1-2 జరుగుతూనే ఉంటాయి. ఆ లోటుపాట్లని పూడ్చుకుంటూ ఏదో చాలా ధైర్యంగా ముందుకు అడిగేస్తూ ఇప్పటి వరకు నడిపించుకుంటూ వస్తున్నాం. ఇంకా మా దాతల సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా ఆతృతతో ఉన్నాం. ఇంకా ముందుకు కూడా వెళ్తాం. అండ్ దీని నిమిత్తమే ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ తరఫు నుంచి మేము వస్త్ర టెక్స్టైల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అని ఒక పెద్ద యూనిట్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇది గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళాం. బట్టిగా సార్ని లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ కలిసాము, ఆయనతో మాట్లాడాము. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ వేలో బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ దట్ చారిటీకి ఒక్కొక్కటి మేము సమకూర్చుకుంటూ మాతో ఉన్న వాళ్ళందరినీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం అని మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మామూలుగా ఐ ఆపరేషన్ సంబంధించి మీకు ఆయుష్మాన్ చారిటీ గురించి తెలుసు.